హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన వెహికల్ లో సాయి విద్యా నికేతన్ గూడూరు దగ్గరలో ఉన్న జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మనం తీసుకొని చెన్నైలో బీటెక్ కాలేజ్ విజిటింగ్ అయితే మనం బయలుదేరాం. నేనైతే ఇంచుమించు 9 గంటలకి ఉదయాన్నే కాలేజ్ స్టూడెంట్స్ అయితే తీసుకొని బయలుదేరాను. అంతేకాకుండా మనం తీసుకెళ్తుంది మొత్తం హాస్టల్ పిల్లలండి. మొత్తం 50-60 మంది వరకు స్టూడెంట్స్ అయితే మనం తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడి నుంచి అయితే మనకి ఇంకొక బస్సు కూడా మనతో పాటు బయలుదేరింది. బస్సుకు సంబంధించి అయితే బస్సులో అంతా అమ్మాయిలండి, ఆడపిల్లకాయలు. మన వెహికల్ లో వచ్చి మగపిల్లలను అయితే తీసుకొని బయలుదేరాను. మనం పోవాల్సిన లొకేషన్ వచ్చి గూడూరు నుంచి ఇంచుమించు ఒక 160 కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనం పోవాల్సిన కాలేజ్ వచ్చేసరికి మొహమ్మద్ సాదిక్ కాలేజ్ అండి. చాలా పెద్ద కాలేజ్ అండి. ఈ కాలేజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంచుమించు 20 నుంచి 25 కిలోమీటర్లు అయితే వస్తుంది చెన్నై నుంచి. ఈ కాలేజ్ చాలా పెద్దదండి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మెస్, చాలా పెద్ద మెస్ అది. ఆ మెస్ లో అయితే ఫస్ట్ భోజనం చేసాము. నేను నాతో పాటు వచ్చిన బస్ డ్రైవర్ కూడా కలిసి ఇద్దరం చేసామండి భోజనం. స్టూడెంట్స్ అలానే అందరూ భోజనం చేసిన తర్వాత అయితే వాళ్ళకి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ప్రతి ఒక్కటి అక్కడ కాలేజ్ విశేషాలు మొత్తం వాళ్ళకి పూర్ణకుషంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కి అయితే వివరంగా చెప్పారండి. ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యి పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ 4:30-5 అయిపోయిందండి. మొత్తం ఆడపిల్లలకు సంబంధించిన బస్ ఇదేను. స్టూడెంట్స్ అయితే మంచి జోష్ లో ఉన్నారండి. వాళ్ళని చూస్తుంటే నా చిన్ననాటి రోజులు అయితే గుర్తొచ్చాయి. బస్ అయితే ప్రతి ఒక్కరు వచ్చేసారు కాబట్టి ముందరే బస్ అయితే బయలుదేరేసిందండి. మన టెంపోలో అయితే కొంతమంది స్టూడెంట్స్ అలానే సారులు ఒక ఇద్దరు రావాల్సి ఉంది. అలాగే ఈ రోజు సంతోషంగా స్టూడెంట్స్ అయితే బాగా గడిచిపోయిందండి. బై బై జై హింద్.